కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకుడ్లూరు గ్రామంలో హోలీ పండుగ వేడుకల్లో వింత ఆచారాన్ని కొనసాగిస్తుంటారు. గ్రామంలోని మగవాళ్లంతా ఆడవాళ్ల వేషాల్లోకి మారిపోతారు. చాలా విచిత్రమైన ఆచారంతో ఇక్కడి ప్రజలు పండుగను జరుపుకుంటారు. మగవారంతా మహిళా వేషధారణలో రతి మన్మధుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. దశాబ్దాలుగా గ్రామస్తులంతా కూడా కలిసికట్టుగా ఈ యొక్క హోలీ పండుగ జరుపుకోవడం విశేషం. అక్కడ పురుషులు ఆడవారి వేషధారణలో మొక్కులు తీర్చుకుంటారు. ఇలా చేయడం వల్ల గ్రామంలో కరువు కాటకాలు రావని అక్కడి స్థానికుల యొక్క నమ్మకం. కరువు కాటకాలు రాకుండా ఉండాలంటే ఆ గ్రామంలో పురుషులంతా కూడా చీర కట్టడం తప్పదు. మరి మగవారంతా ఆడవారిలాగా చీరలు కట్టుకుని ఆభరణాలు పెట్టుకుని అమ్మాయిల మాదిరిగా రెడీ అవుతారు. ఇలా చేయటం వల్ల తమ యొక్క కోరికలు నెరవేరుతాయని అక్కడి వారు బలంగా నమ్ముతారు. ఇక మరొక వైపు చూసుకుంటే గనక ఇక్కడి వింత ఆచారాన్ని చూసేందుకు గాను వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలి వస్తుంటారు. అంతేకాకుండా వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వారు కూడా మగవాళ్లంతా ఆడవారి వేషధారణలోకి మారిపోయి రతి మన్మధుడిని పూజిస్తారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇలా చేస్తే అంతా మంచి జరుగుతుందనేది వారి యొక్క విశ్వాసం. ఇలా ప్రతి ఏడాది కూడా 2 రోజుల పాటు మగవారంతా కూడా మహిళల యొక్క వేషధారణలో పూజలు చేస్తుండడమే అక్కడి ప్రత్యేకత. శుభాకాంక్షలు. ముందుగా ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారంటే కోరికలు ఉన్న వాళ్ళు, మొక్కుబడులు ఉన్న వాళ్ళు ఆడవేషం వేసుకొని గుడికి వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకొని సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. మా తరతరాల నుంచి వస్తుంది ఇది ఆచారము. మా తాత వాళ్ళు, మా నాన్నగారు, నేను, నా కొడుకులు అలాగే సాగుతుంది ఇది కంటిన్యూగా. నేను 9 సంవత్సరాల నుంచి చేస్తున్నా అండి. మా నాన్నగారు ఆపినప్పటి నుంచి నేను మళ్ళీ కంటిన్యూగా చేస్తున్నా. తరతరాలుగా ఆగదు అది, అలాగే చేస్తూనే ఉంటారు. చాలా ఆనందంగా ఉంది పండుగ చేసుకోవడం. అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకంగా కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకుడ్లూరు గ్రామంలో ప్రత్యేకంగా హోలీ పండుగ బాగా జరుపుకుంటారు. అందులో మగవాళ్ళంతా ఆడవేషం వేసుకొని మొక్కుకొని దేవునికి మొక్కుబడి తీరుస్తారు. ఎందుకంటే ఇది తరతరాలుగా వస్తున్న ఇది ఒక సాంప్రదాయం, ఆచారము. పండుగ కూడా అందరూ ప్రతి ఒక్కరి నమ్మకంతో పండుగ బాగా జరుపుకుంటారు. ఏదైనా కోరికలు అనుకుంటే ఆడవేషం వేసుకొని దేవునికి మొక్కుబడి తీర్చుకొని బాగా జరుపుకుంటారు. ఈ పండుగ ఈరోజు రేపు 2 రోజులు బాగా జరుగుతుంది. ఎందుకంటే ఇది రాయలసీమ మరియు ఆంధ్రప్రదేశ్లోనే ఒక మారుమూల కర్ణాటక సరిహద్దు గ్రామము. బాగా జరుపుకుంటారు ఈ పండుగని. ఎందుకంటే ఈ పండుగ అందులో అప్పటి నుండి ఒక చాలా సంవత్సరాల నుండి జరుపుకుంటారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే జంబలకడి బొమ్మ ఒక సినిమా విధంగా జరుపుకుంటారు. మరియు మన కోరికలు ఏవైనా ఉంటే వాటిని కోరికలు అనుకొని మరియు ఒకవేళ నెరవేరితే మొక్కుబడి దేవునికి వేసుకొని తీరుస్తారు. మా ఇంట్లో వచ్చేసి చాలా అంటే నేను వేయడం 6 సంవత్సరాల నుండి వేస్తున్నాను. అందులో మా ఇంట్లో నేను, మా అక్క కొడుకు ఇద్దరు వేస్తున్నాం. ఏదైనా మనం కోరికలు ఇప్పుడు మనం విద్యాపరంగా ఏదైనా అనుకుని కొద్దిగా ఏదైనా జాబ్ రావాలని అది వేరే విధంగా ఏదైనా ఉన్నా అది అనుకుని చేస్తాం. అది ఒక బాగా జరుపుకుంటారు మా ఇంట్లో. మేము ఇప్పుడు ప్రస్తుతం డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. కొద్దిగా ఎగ్జామ్స్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొద్దిగా ఏదైనా చిన్న ఉద్యోగం కానీ సాధించాలని ఒక చిన్న ధైర్యంతో మరియు కోరికతో దేవునికి మొక్కుబడి చేస్తున్నాం. అట్లాంటివి ఏముండదు. ఎందుకంటే దేవునితో ఒక భక్తితో నమ్మకంతో కోరికలు నెరవేరుతాయని అది ఒక నమ్మకంతోనే అందరూ మేము ఒకటే కాదు, గ్రామంలో ఉండే మరియు వేరే రాష్ట్రాల నుండి, వేరే గ్రామాల నుండి, వేరే ఊర్ల నుండి వచ్చే భక్తులందరూ వారి కోరికలు ఏమున్నా వాటిని అనుకొని వాటికి ఒక ఆడవాళ్ళ వేషాన్ని మగవాళ్ళు వేసుకొని దేవునికి మొక్కుబడి తీరుస్తారు. ఇది ఎవరు కూడా ఏం సిగ్గుపడరు. ఇదొక ఆచారం, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం.